ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో ఆ 7 నక్షత్రముల యొక్క మర్మము అని దేవుడు చెప్పాడు. ఆ మర్మమును రాయమన్నాడు. కానీ 7 సంఘాల కోసం చెప్పినప్పుడు సంగతి అన్నాడు, నక్షత్రాల కోసం చెప్పినప్పుడు మర్మము అన్నాడు. ఏంటా మర్మము అని మనం ధ్యానం చేసినప్పుడు, భూమి మీద 7 దూతలు సంఘము కొరకు నియమించాడు. అలాగనే 7 దూతలు పరలోకములో ఉన్నట్లుగా కూడా మనము చూసాము. ఆ 7 దూతలు దేవుని ఎదుట పరలోకములో ఉన్నటువంటి తేజోవాసులైన దూతలు. కానీ భూమి మీద మాత్రము మానవ మాతృలైనటువంటి ప్రవక్తలు, 7 ప్రవక్తలు. తేజోవాసులైన దేవుని ఎదుట పరలోకములో 7 దూతలు. ఆ దూతలు భూమి మీద ఉన్న మానవ మాతృలని ఈ దూతలు, వాళ్ళు కలిపి చేసిన సంయుక్త సేవ, అది మహానక్షత్రముగా ప్రకాశించి భూమి మీద సార్వత్రిక సంఘానికి, అనగా క్రీస్తు వధువు సంఘానికి సిద్ధపాటు కలుగజేసి యేసు 2వ రాకడలో ఎత్తబడేటట్లుగా ఆ సేవ యొక్క ఫలం ఉంటుంది, ఆ సంయుక్త సేవ యొక్క రిజల్ట్ ఉంటుంది అని మనము గత వారంలో చెప్పుకున్నాం. ప్రియులారా, ఈ వారంలో మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే 7వ దూత యొక్క సందేశం. 7వ దూత యొక్క సందేశము మనకు అర్థమవ్వాలి. మరి 7వ దూత యొక్క సందేశము అంటే, అది అర్థమవ్వాలంటే ఈ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినప్పుడు, ఆ 7 దూతలు బూరలు పట్టుకొని ఓదడానికి సిద్ధముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆ 7 దూతలు ఒక ప్రత్యేకమైన సందేశాలు దేవుని యొద్ద నుంచి తీసుకొని రెడీగా భూమి మీద ఉన్నటువంటి ప్రవక్తలకు ఆయా సంఘ కాలాలలో చెప్పుకున్నాం కదా, 7 సంఘ యుగాలు, 7 సంఘ కాలాలు, ఆయా కాలాలలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి మానవ మాతృలైన దూతలు అనబడేటటువంటి ప్రవక్తలకు, అపోస్తులకు దేవుని ఎదుట ఉన్నటువంటి ఆ తేజోవాసులైన దూతలు దేవుని యొద్ద నుండి సందేశాన్ని తీసుకొని భూమి మీద ఆ కాలములు ఇచ్చినప్పుడు, ఆ సందేశాన్ని అప్పటి కాలపు సంఘ నిర్మాణముకై ఎంతో అవసరమైంది. తద్వారా ఆ కాలము నాటి ఆయా సంఘ యుగాలలో ఉన్నటువంటి అప్పటి కాలపు సంఘము, విశ్వాసులు, భక్తులు ఆత్మీయతలో కొంత అలా ఎదుగుతూ వచ్చారనేది కూడా మనము చెప్పుకున్నాం. అయితే ఆ 7 దూతలకు ప్రత్యేక సందేశాలు దేవుని చేత అప్పగించబడ్డాయి. మరి వారు ప్రకటించేటటువంటి ఆ సందేశాలు ఏమిటి? ఏ సందేశాన్ని వారు ప్రకటించారు? మరి ఆ సందేశాలు ఎవరిని ఉద్దేశించి వారి చేతికి ఇవ్వబడ్డాయి? అది మనకు అర్థం కావాలంటే మనము 7వ దూత సందేశాన్ని చూడగలగాలి. 7వ దూత సందేశాన్ని చూడగలగాలి అంటే ప్రకటన 10:7లో ఆ విషయాన్ని చెప్తాడు. ఇప్పుడు చదువుదాం. ఓకే. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదండి, ఈ 7వ దూత బూర ఊదబోవుచుండగా భూమి మీద ఏం కంప్లీట్ అవుద్దట? చదవాలి ఆ మాట స్పష్టంగా. ఓదబోవుచుండగా దేవుడు, అది ఈ మాట పాయింట్అవుట్ చేసుకోండి మీరు ప్రియులారా. ఏంటంటే తన దాసులకు, ప్రవక్తలకు దేవుడు ఏం అప్పచెప్పాడట? తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, 7వ దూత పలుకు దినములలో అని చెప్పారు. ఇంకా అతడు బూర ఊదబోచుండగా అని చెప్పాడు. అంటే బూర ఊదబోయేటటువంటి వ్యక్తి ఏమో పరలోకములో ఉన్నాడు, కానీ
దూత పలికేటటువంటి పరిస్థితి భూలోకములో కనబడుతుంది. సువార్త పరలోకంలో ప్రకటించబడుతుందా, భూమి మీద? అది కాబట్టి ఈ సువార్త ప్రకటించినప్పుడట దేవుని మర్మము సమాప్తమగునట. హల్లెలూయా. ఇదేంటి అంటే వినండి, 7వ దూత తాను చెప్పిన సందేశము ద్వారా భూమి మీద మర్మము సంపూర్తయిపోద్దట. మళ్ళీ మర్మం సంపూర్తం అవడం ఏంటండి? మళ్ళీ మర్మం అన్నాడు. ఆ మర్మం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ దేవుడు చెప్తాడు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం ధ్యానిస్తే ఆ మర్మం ఏంటో దాని అర్థాన్ని దేవుడు అక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా రాయించాడు. ఎఫెసీ 3:5 ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? ఈ మర్మమును గూర్చట పూర్వకాలపు భక్తులు ఉన్నారు చూసారా? అంటే క్రొత్త నిబంధనలో అపోస్తులు ప్రవక్తలు ఉన్నారా? వాళ్ళ కాకుండా యేసయ్య రాక మునుపున్న పాత నిబంధన భక్తులు ఉన్నారు చూసారా? వాళ్ళకట ఈ మర్మము తెలియపరచబడలేదట. ఎవరికి తెలియపరచబడింది అంటే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల ద్వారా మనకు వాళ్లకు తెలియపరచబడిందట. హల్లెలూయా. ఇంతకీ ఏంట మర్మము? అది చెప్తున్నాడు. ఆ మర్మం ఏంటో చదవండి. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటుగా సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులై ఉన్నారనున్నదియే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మర్మం ఇంకేం కాదు, బాగా వినండి, ఈ మాట చెప్తున్నాను. ఇజ్రాయేలీలు యూదులు 12 గోత్రాల వారు, వాళ్ళు అనుకుని వారు దేవుడు భూమి మీద ఏదైనా జనాంగం ఉందంటే మేమే, ఇంక ఎవరిని కూడా మాతో సమానముగా దేవుడు చేయడు, మేమే గొప్పవాళ్ళం, కాబట్టి దేవుడు మాకే ఏర్పాటు చేసుకున్నాడు, అన్యజనులు మాతో సమానము కారు అని అనుకునేవారట. అందుకే పౌలు ఏమన్నాడు రోమపత్రికలో, చూడొద్దు, దేవుడు యూదులకే దేవుడా, అన్యజనులకు కాదా? అవును, అన్యజనులకు కూడా దేవుడే అని చెప్పాడు ఆయన. కానీ ఈ రోజున యూదులు, ఇజ్రాయేళ్ళు అన్యజనులకు కూడా దేవుడే దేవుడు అంటే ఒప్పుకోరు. అర్థమవుతుందా? ఒప్పుకోరు. అరే కాదు నాయనా, అన్యజనులు కూడా నా వాళ్ళే, నా బిడ్డలే, మీతో సమానమే అన్న సంగతి వాళ్ళకి దేవుడు అప్పుడు బయలుపరచలేదట. హల్లెలూయా. మరి ఎప్పుడు బయలుపరిచాడు అని అంటే యేసయ్య భూలోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత అప్పుడు పౌలుని, పేతురుని, యోహాన్ని వీళ్ళందరినీ పిలిచి లేపి, నాయనా మీరు యూదులే, ఇజ్రాయేల్లే, నా బిడ్డలే, అయితే నేను మిమ్మల్ని మాత్రమే కాకుండా నాకు వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, అన్యజనాంగాలు, వారు నా బిడ్డలే, మీతో సరి సమానముగా నేను వారిని కూడా రక్షించడానికి మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకుంటున్నాను, ఈ సంగతి ఇజ్రాయేలీలకు కూడా తెలియాలని చెప్తే ఇజ్రాయేలీలు ఒప్పుకోరు. కాబట్టి ఇప్పుడు పౌలు ఏమంటాడు, ఇజ్రాయేలీలతో పాటుగా అన్యజాతి వారైన మీరు కూడా సమాన వారసులు. పేతురు కూడా ఒప్పుకోలేదు, గుర్తుందా? ఇదేంటి ప్రభా, ఒక దుప్పట్లో విచిత్రమైన అపవిత్రమైన జంతువులు పక్షులు వస్తాయి కదా, పేతురు తినమంటాడు దేవుడు. నేను తిన్న ప్రభా, అన్యజాతులతో నేను సహవాసం చేయను ప్రభా. నువ్వు చేయకపోవడం ఏంట, నేను చెప్తున్నాను కదా, ఆ బిడ్డలు కూడా నా బిడ్డలే, మీతో సమాన వారసులు అనుకొని ఎలాగో పేతురుని దేవుడు చూపించి ఒప్పించి తన యొక్క ఆలోచన సరి చేసుకున్నట్లు చేశాడు. అప్పుడు అన్యజనులకు కూడా దేవుడు దేవుడేనన్నమాట అని పౌలు కూడా తెలుసుకున్నాడు. ఈ సంగతి ఇంతకుముందు ఉన్న భక్తులకు తెలియదు. ఇప్పుడు మర్మం ఏంటంటే ఇజ్రాయేలులతో పాటుగా సమానమైన హోదా అన్యజనులమైనటువంటి యేసును నమ్మిన మనకు కూడా సమానమైన హోదా ఇచ్చాడు. అంటే అటు ఇజ్రాయేలులకు అంటే యూదులకు, ఇటు అన్యజాతి వారిని ఇద్దరిని కలిపి తన సంఘములో చేర్చి వధువుగా
తన శిరస్సు కింద మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు. అలాగా చెయ్యడానికి 2000 సంవత్సరాలు దాటిపోయింది. అలా చెయ్యడానికి ముందుగా చెదిరిపోయినటువంటి అన్యజాతి వారందరినీ కూడా ఏం చేశాడో తెలుసా? మరలా క్రీస్తులో ఒకటి చేశాడు. హల్లెలూయా. ఈ మాట చెప్తాను, ఇది మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఎక్కడైతే సర్వజనాలను దేవుడు భూమి మీద చెదరగొట్టాడో గుర్తుందా? బాబేలు గోపురం దగ్గర. బాబేలు గోపురం దగ్గర వెలగొట్టాడు. మీకు గుర్తుంది? చాలామంది దేవుడు అండి ఏటండి తమ మానాన తమ పని చేసుకుంటుంటే మధ్యలో దేవుడు వచ్చి బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారు చేసేసి అందరి జనాలందరినీ కూడా వెలగొట్టేశాడు. ఏం దేవుడు అండి అన్నారు చాలామంది మూర్ఖులు, బైబిల్లో ఓనామాలు తెలియని వారు. దేవుడు ఎందుకు వెళ్ళగొట్టాడంటే ఆ కాలమందే ఆ జనాలందరూ ఒక దగ్గర ఉన్నారు, ఒక భాషే, ఒక జాతే. వీళ్ళు ఒకవేళ ఆ బాబేలు గోపురములో విగ్రహార్థం జరుగుతుంది, నిమ్రోదు దానికి నిర్మాణకర్త, అక్కడ తాను దేవుడు, తన భార్య దేవత, తన కొడుకు రక్షకుడు, ఇక మమ్మల్ని మీరు ఆరాధించండి అంటే ఒక్కరు తప్పకుండా అందరూ సర్వనాశనం అయిపోయి నరకానికి పోతారు. మానవ జాతి ఉండరు ఇక. కానీ దేవుడు ఏదేను వనములో వాగ్దానం చేశాడు కదా, గుర్తుందా? నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తానన్నాడు కదా. అంటే రక్షకుడు రావాలి కదా. రక్షకుడు రావాలంటే జనాలు ఉండాలి కదా. జనాలు ఆ రక్షణ యేసుక్రీస్తు రక్తం చేత జనాలందరూ కడగబడాలి కదా. కడగబడకుండానే ఒకరు చచ్చి నరకానికి పోతే ఎలాగా? అక్కడ వాగ్దానం ఇది అయిపోద్ది, వీళ్ళు నరకానికి పోతారు. ఇలా కాదనుకోండి, దేవుడు ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు భాషలు తారుమారు చేసి ప్రపంచమంతా చెదరగొట్టేశాడు. అందులో యూదుల్ని సపరేట్ చేసుకొని చెదిరిపోయిన అన్య జనాంగాన్ని మరలా కలుపుతానని యేసయ్య వచ్చేసాడు. ఇప్పుడు నాయనా యేసు రాకమునుపు మిమ్మల్ని చెదరగొట్టాను, ఎందుకు? వీడి మాటలు విని విగ్రహార్థం చేసి చచ్చి నరకానికి పోతారు అందరూ ఒకే జాతి. కాబట్టి ఇప్పుడు మీ జాతులన్నీ కూడా ఆయన వచ్చేసాడు కదా, వాళ్ళందరినీ కలిపి యేసులో ఒకటి చేసేస్తాను. అప్పుడు మీరందరూ కూడా నరకానికి పోకుండా పరలోకం వెళ్తారని దేవుని ప్లాన్తో చెదరగొట్టిన దేవుడే తిరిగి యేసులోని పోగు చేస్తున్నాడు, ఒకటి చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంత మాస్టర్ ప్లాన్ దేవునిది, అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేలీలతో పాటుగా అన్య జనాంగాలన్నీ కూడా సమానమైన హోదా. ఇజ్రాయేల్ నా తండ్రి అంటారు, నేను కూడా ఏమన్నా అబ్బా తండ్రి అన్నాను కదా. యేసయ్య నా అన్నయ్య, ఓకేనా? యేసయ్య నా మెస్సయ్య, యేసయ్య నా రక్షకుడు, అవునా? నా కొరకు వచ్చాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు, అవునా? ఇజ్రాయేల్ కూడా మెస్సయ్య వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడు, దావీదు సింహాసనం మీద కూర్చొని ఏలుతాడు. నా యేసయ్య వచ్చి నా కొరకు సింహాసనం మీద కూర్చొని ఏలుతాడు. ఏదైనా తేడా ఉందేటి? తేడా ఉందా? సమానమైన వారసులుగా ఇజ్రాయేలుకి ఏ హోదా ఉందో మనకు ఆ హోదా కల్పించాడు. ఆ హోదా వచ్చేంత వరకు దేవుడు ఏం చేశారండి? ఆయా కాలాలలో 7 సంఘ యుగాలలో 7 ప్రత్యేకమైన ప్రవక్తలు పంపించారు. ఆ మొదటి ప్రవక్త, మొదటి అపోస్తులుడుగా ఎవరినండి నియమించాడు? సంఘానికి దూతగా అపోస్తులుడు అని పౌలు. అలా 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 మన వరకు లాస్ట్ ఈ 7వ దూతగా నేను లేఖనాల ద్వారా స్పష్టంగా తెలుసుకున్న వ్యక్తి ఈనాడు అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు, ప్రవక్త. అతని ప్రవక్త. ఎందుకంటే నేను లేఖనాలు చూపిస్తాను, ఇది మరలా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అతనే ఎందుకు అనేది తెలుసుకున్న తర్వాత ఈ 7వ దూత 10వ అధ్యాయం 7వ వచనం ప్రకటనలో ఏం చెప్తున్నాడు? పలుకు దినములలో అన్నాడు. ఏమవుద్దట? సువార్త మర్మం అంటే యూదులు అన్యజనులు ఒకటైపోయి వధువు సంఘంగా పెళ్లి కొడుకు కొరకు పెళ్లి కూతురు సిద్ధమైపోద్దన్నమాట. అర్థమవుతుందండి? హల్లెలూయా. హల్లెలూయా. అంటే యూదులు అన్యులు కలిసి ఒకే సంఘముగా ఏర్పడి క్రీస్తు శరీరముగా తయారవ్వడం. ప్రియులారా, ఇంకో విషయం ఏంటంటే 7వ దూత పలికే దినాలలో బూర ఊదడానికి కాస్త ముందుగా ప్రియులారా సంఘము సంపూర్తవుతుంది. అంటే బూర అనేది మరో వారంలో ఊదబోద్ది అని చెప్పగానే ఈ ప్రవక్త సందేశాల ద్వారా వారానికి ముందుగా, ఉదాహరణ 10-15 రోజుల ముందుగా రెడీ అయిపోద్ది సంఘం పూర్తిగా. ఆ 10-15 రోజులు ఎదురు చూస్తాం, ఎత్తబడతాను, అప్పుడు బూర ఊద్దన్నమాట. దానికి కాస్త టైం, వారం ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు. క్రీస్తు సంఘం సంపూర్తి అయిపోద్ది అప్పటికి. ప్రియులారా గమనించండి,
అన్యజనులు రక్షణ పొందాలి అంటే 7వ దూత బూర ఊదక ముందే అది సాధ్యపడుతుంది. ఆ తర్వాత ఎవరు రక్షణ పొందరు. ఎందుకంటే 7వ దూత తన బూరను ఊదగానే దేవుడు అన్యజనులకు తన కృపా ద్వారాలు మూసేస్తాడు. అర్థమవుతుందండి? కృపా ద్వారాన్ని మూసేస్తాడు. ఎప్పుడు? 7వ దూత తన బూర ఊదగానే. అయితే తర్వాత కూడా యూదులు రక్షించబడతారు. వాళ్ళ రక్షణకు అభ్యంతరం ఏది లేదు. అందుకని దేవుడు తన కృపా ద్వారాలు ముయ్యక మునిపే మనం సువార్త చేయాలి, మన వారిని రక్షించాలి. గమనించండి, నోవాహు వాడలో దేవుడు ఏం చేశాడండి? తలుపు మూసేశాడట. తర్వాత వెళ్దామన్నా నోవాహు వాడను చేశాడా? దాన్ని తలుపు మూసింది ఎవరు? నోవాహు అనుకుంటున్నావేటి? 16 వచనం చదవండి. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడిదియు ప్రవేశించాను. అప్పుడు యెహోవా వాడలో అతన్ని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మూసేశారు? ఎవరు మూసేశారు? అన్యజనులు ఇంకా రక్షణ పొందాలంటే 7వ దూత తన బూర ఊదనంత వరకే. ఊదిన తర్వాత దేవుడు తన కృపా ద్వారాలు ఏం చేస్తాడండి? మూసేస్తాడు. ఇంకా ఎవరు రక్షణ, నువ్వు ఎంత అరిసి గీపెట్టినా ఆ రారు. నీ భర్త అయినా, ఒకవేళ నీ కూతురైనా, నీ కొడుకైనా, ఎవరైనా కష్టం. ఆ కృపా ద్వారాలు ఇంకా ఇప్పుడు తెరిచే ఉంది. అన్యజనులందరూ రక్షణ పొందడానికి, నోవాహు వాడనేటటువంటి అలా ప్రభు రక్షణని పొందడానికి అవకాశం ఉంది. కానీ ఆ 7వ దూత బూర ఊదిన తర్వాత దేవుడు ఏం చేస్తాడండి? కృపా ద్వారాలు మూసేస్తాడు. దాన్ని ఎవరైనా తెరవగలరా? దేవుడు నోవాహు వాడ యొక్క మూతల ద్వారాన్ని మూసేశాడు. తెరవగలరు ఎవడైనా? నోవాహు బావా అక్క లేదా ఎవరు పిలిచి ఉండొచ్చు. ఇక ఏమీ లేదు, అక్క లేదు, బావా లేదు, చెల్లి లేదు. మూత ద్వారం తెరవడం ఉండదు. ఎందుకో తెలుసా? యేసేమన్నాడు? ఎవరునూ మూయలేకుండా తిరిగివాడును, ఎవరునూ తెరవకుండా మోయివాడని చెప్పు సంగతులు ఉన్నాడు ఆయన. కాబట్టి దయచేసి ఈ 14 సంఖ్య తగ్గుతుంది. ఎలాగా? ఈ సంవత్సరాల లోపు దేవుడు తన ద్వారం తెరిచే ఉంది. ఈలోగా మీరు అలక్కండి. ఏటి నాకు భోజనాలు వడ్డించారు కానీ 2 ముక్కలు వేశారు, వాళ్ళకి 10 ముక్కలు వేశారని చర్చికి మానిగండి. అర్థమవుతుందా? అయ్యగారు ఇంటికి వచ్చి ప్రార్థన చేయలేదు అనకండి. అయ్యగారు ఒక్కోసారి మీ ఇంటికి రారు. ఎందుకు రారంటే నువ్వు చాలాసార్లు చర్చికి రాలేదు కాబట్టి. లేకపోతే నువ్వు బుద్ధి ఉండదు. ఇంకెలాగుంటుంది? చిన్న కుమారుడు పందుల దొడ్లో ఉంటుండగానే క్యారేజీ పెద్ద కుమారుడు వెళ్ళినట్టు ఉంటుంది. బుద్ధి రావాలంటే ఏం చేయాలి? కడుపు మార్చాలి కదా. అది కూడా ఒక్కోసారి రారు అయ్యగారు. మీరు తెలుసుకొని పరిగెత్తుకొని వస్తే మీకు ఆశీర్వాదం, రోగం కూడా పారిపోద్ది. హల్లెలూయా. ఎందుకంటే డాక్టర్ గారి దగ్గర వస్తాను, నేను తప్పకుండా వస్తాను, కామన్. కానీ ఎప్పుడు డాక్టర్ గారి దగ్గర మీకు పరిగెట్టినట్టుగానే వచ్చి అయ్యగారు వస్తున్నాను ప్రార్థన చేయండి అంటే, రాలేవేమో నేనే వస్తాను అంటాను. అంటే మీలో ఒక నమ్మకం, తాయితీ కట్టడానికి పరిగెడతారు ధరంపూరి. పాస్టర్ గారు మాత్రం ఇంటికి రాలేదంటారు. ఏ ఆలోచనలండి, మారాలి, మైండ్ సెట్ మారాలి. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకుని దేవుడికి దూరం అయిపోయావనుకో, నోవా వాళ్ళు ఏం చేస్తారు? ద్వారాన్ని మూసేస్తే నువ్వు వెళ్ళలేవు. అది నా బాధ.